ఒక గ్రామంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక అయ్య ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి చూస్తే ఎలా ఉంది అంటే పాడుబడ్డ బావిలాగా ఉంది. అందులో నీరు లేదు, మొత్తం చెత్త చెదారమే ఉంది. ఆ గ్రామంలో ఉన్న వారికి నీరు దొరకట్లేదు. ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ అయ్యకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఈ బావిని మనం సరిదిద్దుకోగలిగితే, లేదా ఈ బావిని మనం బాగు చేసుకోగలిగితే దీనికెళ్ళి నీటి ఊటను దేవుడు ఇస్తాడు కదా అని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఆయన ఏం చేశాడంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి పని ప్రారంభించాడు. దానిలో ఉన్న చెత్త చెదారం తీయడం మొదలుపెట్టాడు. ఆ చెత్త చెదారం చూస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు సహకరించాలి కదా, సహకరించట్లేదు. అరే నీ పని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, అది ఎండిపోయిన బావి, అందులో నీటి ఊట రాదు, కాబట్టి నీ ప్రయాసాన్ని వృధా చేసుకోకని ఉచిత సలహాలు ఇస్తున్నారు. చిన్న చిన్నగా మట్టిని తవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తను పూడిక తీయడం మొదలుపెట్టాడో రోజులు గడుస్తున్నాయి కానీ నీళ్లు రావలేదు. కానీ ముసలైన మాత్రమే పట్టుదలతో తవ్వుతూనే ఉన్నాడు. చివరికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇక నీళ్లు రావు అన్న వ్యక్తి అక్కడ వచ్చి నిలబడ్డప్పుడే అందులో నుంచి నీటి ఊట బయటికి రావడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్పాను అంటే దేవుని ఆశీర్వాదం మీ దగ్గరే ఉంది, దేవుని దీవెన మీ దగ్గరే ఉంది. దేవుడు మీ జీవితంలో అద్భుతం ఎలస చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మీ మీద ఎలస చెత్త చెదారం ఉంది, అది తీయాల మీరు. నా హృదయంలో భారం ఉంది, నా హృదయంలో వేదన ఉంది. ఈ వేదన ఏం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని తీసుకురాలేకపోతుంది. నా మానసిక ఒత్తిడి, నా కృంగుదల దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు. అవి చూడాలి అంటే ప్రార్థన అనే ఆయుధంతో నీ మీదున్న బలహీనతలు బయటికి పంపించు.